ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు చనిపోయిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం భద్రతపై జవాబు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్టడీ సర్కిళ్లు, కోచింగ్ సెంటర్స్ పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం. కోచింగ్ సెంటర్లు మృత్యుహారాలుగా మారాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా నిబంధనలు పాటించలేని కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్లో పాఠాలు చెప్పుకోవాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన అందరికీ కనువిప్పు కావాలని పేర్కొంది సుప్రీంకోర్టు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా జరిగిన బీభత్సంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 40 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. మండి, సిమ్లా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద గాలింపు కొనసాగిస్తున్నాయి. నిన్న 4 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సట్లెజ్ నదీ ప్రవాహం తగ్గడంతో గాలింపు ముమ్మరం చేశారు. స్నిపర్ డాగ్స్, డ్రోన్ల సాయంతో గాలింపు కొనసాగుతున్నాయి. జేసీబీలతో శిథిలాలని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 410 మందిని కాపాడినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. అయితే రాంపూర్ సబ్ డివిజన్లోని సమేజ్ గ్రామంలో ఏకంగా 30 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆ ప్రాంతంలోని 3 గ్రామాల్ని ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో గ్రామమంతా బురదమయంగా మారింది. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. 5 రోజులుగా అంధకారంలోనే ఉన్నారు గ్రామస్తులు. ఆకస్మిక వరదల కారణంగా రాంపూర్ డివిజన్ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇళ్లన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో సర్వం కోల్పోయి వందలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వారికి తక్షణ సాయం కింద 50,000 సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఒక కుటుంబానికి 5,000 చొప్పున రాబోయే 3 నెలల పాటు నగదు సాయంతో పాటు గ్యాస్, నిత్యావసరాల్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరద నష్టం అంచనా వేసిన తర్వాత బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తోంది.